ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుహాసిని నేను ప్రేమించాను. పెళ్లి చేసుకున్నాను. నన్ను నమ్మి నా చెయ్యి పట్టుకున్న పాపానికి ఆ అమాయకురాల్ని చీకట్లోనే వదిలేశా. అవమానాలు పడేలా చేశా. నేను కట్టిన తాళి, నేను పంచిన ప్రేమ తన మెడకి ఉరితాడయ్యి తనని బతకనివ్వదని తెలిసినా తనని వదిలేశాను. కుటుంబం కోసం త్యాగం చేశాననుకున్నాను, కానీ ఒక నమ్మకాన్ని మోసం చేస్తున్నానని, కానీ ఒక జీవితాన్ని నాశనం చేస్తున్నానని అనుకోలేదు. నేను చేసిన పాపాన్ని కథంలో సమాధి చేసి సమయం వెనక దాచేసిన స్వార్థపరుని కౌశికి నేను. హే బాబాయ్, నువ్వు అనుకున్నంత గొప్పోడు కాదు కౌశికి. స్వార్థపరుడు, మోసగాడు. పాతికేళ్లుగా నిజాన్ని, బాధని, పశ్చాత్తాపాన్ని గుండెల్లో మోసి అలేసిపోయాను. అందుకే ఇవాళ మీ అందరికీ చెప్తున్నా, సుహాసిని ఆత్మ శాంతించాలని చెప్తున్నా. సుహాసిని నా మొదటి భార్య. నేను ప్రేమించి తాళి కట్టిన నా భార్య. పిచ్చి పట్టింది మీకు, నిజంగా పిచ్చి పట్టింది మీకు. అందుకే ఏదేదో మాట్లాడుతున్నారు. అమ్మా, నాన్నకి పిచ్చి పట్టింది. అక్క, నాన్నకి పిచ్చి పట్టింది. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు మావయ్య. ఎప్పుడు చెప్తుంటారు కదా, ఆలోచన లేని మాట మన శత్రువని. ఇవాళ మీరు అదే తప్పు చేస్తున్నారు మావయ్య. ఈ మాట చెప్పడానికి 25 ఏళ్లు ఆలోచించాను నిషిక. ఇప్పుడే అర్థమైంది అతిగా ఆలోచించానని. ఈ మాట చెప్పాకే అర్థమైంది తప్పుని ఒప్పుకోవడం ఎంత ప్రశాంతంగా ఉంటుందని. నన్ను క్షమించు కౌశికి. నిజం తెలిస్తే నీ దగ్గర నా పెద్దరికం ఎక్కడ పోతుందోనని భయపడ్డాను. నా గౌరవం నిలబెట్టుకోవడం కోసం ఈ నమ్మకాన్ని మోసం చేశాను. ఏంటి బాబా ఇది? మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీరేం చేసినా ఈ కుటుంబం క్షేమం కోసమని నాకు తెలుసు బాబాయ్. ఈ నిజం మిమ్మల్ని బాధ పెట్టొచ్చు, ఈ నిజాన్ని మీరు భరించలేకపోవచ్చు. కానీ నా కుటుంబం నా బాధని, నా తప్పుని అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. దయచేసి నేను చేసిన తప్పుని క్షమించండి. వైజయంతి, అందరికంటే ఈ నిజం నిన్నే ఎక్కువ కష్టపెడుతుందని నాకు తెలుసు. కానీ ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ప్లీజ్. నీకు చాలా తోర్లు చెప్పుండాను బా.
పాతికేళ్ల ముందు ఏం జరిగిందో, నువ్వేం చేసుండావో నాకు తెలియదు, కానీ నీ జీవితంలో ఒక్కతే భార్య ఉండాలి, ఒక్కడే కొడుకుండాలా. కాదని నీ గతాన్ని మా జీవితంలోకి తీసుకొస్తే నేను ప్రాణాలతో ఉండనని తెలిసి కూడా ఈ పొద్దు నువ్వు ఈ పని చేసుండావంటే దాని అర్థమేంది? నేను నా కొడుకు నీ జీవితంలో ఇంకా అవసరం లేదనే కదా. మాకంటే నీకు వాళ్ళే ఎక్కువైపోయి ఉంటారు కదా. పిన్ని, నీకు మేము అవసరం లేనప్పుడు నాకు ఈ బ్రతుకెందుకు? ఎందుకు? ఎందుకు? ఎందుకే ఇలాంటిదేదో జరుగుతుందని ఎన్ని రోజులు ఈ నిజాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను. నా కళ్ళ ముందే నా వాళ్లే సుహాస్ని అవమానిస్తున్నా, నేను కట్టిన తాళ్ళని అనుమానిస్తున్నా. నేను మాట్లాడలేక ఉండిపోయాను. అవును, తప్పే. నీకు చెప్పకుండా నిజం దాచి పెళ్లి చేసుకోవడం నా తప్పే. కానీ అప్పుడు చెప్పేంత ధైర్యం నాకు లేదు. వైజయంతి, సుహాసిని నా గతం. దాన్ని నేను మార్చలేను. కానీ నా గతం వల్ల నీకు కానీ మన కుటుంబానికి కానీ ఎలాంటి సమస్య రాదు. దయచేసి ఈ విషయంలో నన్ను క్షమించు. సమస్య రాదా? నాన్న, మీ గతం నుంచి ఒక కొడుకు వచ్చాడు, అది మాకు సమస్య అవదని ఎలా అనుకుంటున్నారు? ఏంటి యువరాజ్ అలా మాట్లాడుతున్నావు? సుహాసిని గారికి కొడుకున్నాడని ఎవరు చెప్పారు? కొడుకున్నాడని ఎవరు చెప్పారు? కొడుకున్నాడని ఎవరు చెప్పారు? నిషి, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అదే వదినా, సుహాసిని గారు మావయ్య గారి మొదటి భార్య అని మావయ్య గారు చెప్పారు. మరి కేదార్ సుహాసిని గారి కొడుకే అన్నది నిజమని మనకి నమ్మకమేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.